అనపర్తి ఆంజనేయ నగర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి రోడ్డుకి అడ్డంగా నిర్మించిన గోడను బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తొలగించారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గోడ నిర్మించడంతో 5 ఏళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడంతో స్థానికురాలు అరుణ కుమారి కుటుంబం నడిచేందుకు దారి లేకుండా పోయింది. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆశ్రయించగా మాజీ ఎమ్మెల్యే నిర్మించిన గోడను కూల్చివేశారు. సభ్యులుగా వ్యవహరించారు. సాంకేతికంగా ఎన్నికైన శాసనసభ్యుల కన్నా ఎక్కువ అధికారాలతో ఒక షాడో ఎమ్మెల్యే ఇక్కడ వ్యవహరించడం, వీళ్ళు ప్రజల అవసరాలను గుర్తించకుండా ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే దిశగా బంధుప్రీతితో బంధువులకి మేలు జరగాలి, బంధువులకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరాలి అనే కాంక్షతో ఇక్కడ ఏదైతే రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో ఆ పక్కనే ఉన్న ఆంజనేయ నగర్ దాదాపు 30-40 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న కాలనీ, మరి దానిలో వారికి రహదారి మూలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేశారు. రామారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా అక్కడ రోడ్డు నిర్మాణం చేశారు. తర్వాత దివంగతులు జార్జ్ విక్టర్ గారు ఎమ్మెల్సీ ఫండ్స్తో రోడ్డు నిర్మాణం చేశారు. ఇంత జరిగిన తర్వాత ఇవాళ మీకు రోడ్డు లేదనేది 4 సంవత్సరాల క్రితం తన బంధువుకు సంబంధించిన విద్యా సంస్థకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో, మరి బావమరిదికి లబ్ధి చేకూరాలని అప్పటి శాసనసభ్యులు, సోదరుడికి లబ్ధి చేకూరాలని అప్పటి షాడో ఎమ్మెల్యే,